అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, ప్రజలందరూ మళ్ళీ అవన్నీ తీసుకొని పోవాలి. మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి. ఒకసారి ఆలోచించండి, ఈ 40 లక్షల మంది ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి. కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ ప్రత్యక్ష గుడారాన్ని మళ్ళా అన్ని చెక్కలు, ఆ కర్రలు, ఆ తీరాలు, ఆ పరదలు అన్నీ మళ్ళీ విప్పుకొని దేని దాన్ని కట్టగట్టుకొని మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ దేవుడు ఆగమని అక్కడ మళ్ళీ ఆగి మళ్ళీ ప్రత్యక్ష గుడారాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటి ప్రార్థనా మందిరం, రెండవ ప్రార్థనా మందిరం ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం వేసి అక్కడ కొంతకాలం ప్రజలు ఉన్నప్పుడు దేవుడు ఏదైనా వీళ్ళతో మాట్లాడాలనుకుంటే ఇట్లా ఐపులో ఒకటి కొట్టు, గట్టి కొట్టు. దేవుడు మోషేతో ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఆ మందిరం, ఆ ప్రత్యక్ష గుడారం వీరికి యెహోవా దిగివచ్చి మోషే అక్కడికి వచ్చినప్పుడు మోషేతో దేవుడు ప్రజల విషయంలో వాళ్ళు ఏమైనా తప్పు చేసినప్పుడు వాళ్ళకు బలులు అర్పిస్తే ఆ ప్రత్యక్ష గుడారం ముందర అర్పించి ఆ ప్రత్యక్ష గుడారంలో 2 భాగాలు, ఒకటి పరిశుద్ధ స్థలం, రెండవది అతి పరిశుద్ధ స్థలం అని ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం, బలిపీఠం కదా. ఈ యొక్క బలి పశువు రక్తాన్ని దోసిట్లో తీసుకొని వెళ్ళి ఆ యొక్క బలిపీఠం మీద పోసేవారు ఆ కాలంలో. అది ప్రత్యక్ష గుడారం, అది 2వ మందిరం. ఇక ఆ విధంగా ఇశ్రాయేలీయులు వెళ్తూ 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 ఇక మోషే చనిపోయిన తర్వాత వాళ్ళు యెహోషువ నాయకత్వంలో కానాను దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ప్రజలు రాజు కొరకు ప్రార్థన చేస్తారు. మాకు ఇక రాజు కావాలా, ఇదంతా బాగాలేదని అడిగితే దేవుడు వాళ్ళకు రాజుని ఇస్తారు. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు. దావీదు కాలంలో అంటే రాజరిక వ్యవస్థ వచ్చేసింది ఇప్పుడు కదా, రాజుల కాలం వచ్చింది. రాజుల కాలంలో దావీదుకు ఒక కోరిక ఉంటుంది. ఏం కోరిక? నేను దేవుడి కొరకు ఒక మందిరాన్ని కట్టాలి, దేవుడి కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అనుకుంటాడు. మందిరం కొరకు స్థలము కొంటాడు. ఒక ఓర్నాను అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళాన్ని కొంటాడు. ఓర్నాను కళ్ళం, అది మొరాయ పర్వత శ్రేణులలో ఉంటుంది. ఇప్పుడు మనకు హిమాలయ పర్వతాలు, ఇండియా పర్వతాలు, సాత్పుర పర్వతాలు, అరావళి పర్వతాలు మన దేశంలో ఉన్నట్టు వాళ్ళకి అక్కడ మొరాయ అనే పర్వత శ్రేణి, అంటే చాలా కొండలు ఉంటాయి. ఇప్పుడు హిమాలయాలు మనకి ఎక్కడ ఆ విధంగా ఉన్న ప్రాంతంలో ఒక ప్రదేశాన్ని దావీదు భక్తుడు ఆయన దగ్గర కొని మందిరాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుడు దావీదును ఆటంకపరుస్తాడు. దావీదా, మందిరం కట్టవలనన్న ఆలోచన నీకు రావడం మంచిదే, కానీ నీవు నీ కొడుకు సొలొమోనుతో కట్టిస్తాడని చెప్తే అప్పుడు యెరూషలేములో రాజైన సొలొమోను మందిరాన్ని కట్టించడం జరుగుతుంది. అది క్రీస్తు పూర్వము 957వ సంవత్సరం. క్రీస్తు పూర్వము 957వ సంవత్సరంలో సొలొమోను రాజు దేవుని కొరకు ఒక మంచి పర్వత ప్రార్థనా మందిరాన్ని కట్టిస్తారు. చాలా అద్భుతం. అటువంటి మందిరం ప్రపంచంలో ఎక్కడ ఏ దేవుని కొరకు కట్టబడలేదు ఇంతవరకు. మోషే యొక్క ప్రత్యక్ష గుడారపు నమూనాలోనే దేవుడు చెప్పిన కొలతలతోటే అక్కడ ప్రార్థనా మందిరాన్ని సొలొమోను రాజు కట్టడం జరుగుతుంది. ఇక ప్రజలందరూ దేశం నలువైపుల నుండి ఉత్సవ కాలం వచ్చిన ప్రతిసారి పస్కా పండుగ అప్పుడు కానీ, పూరేపు పండుగ అప్పుడు కానీ, అప్పుడు పాత నిబంధనలో ఉన్న ఈ పండుగలప్పుడు అన్ని
పండుగలకు ప్రజలందరూ కూడా ఇప్పుడు మనం ఆదివారం మందిరానికి ఏ విధంగా వస్తామో వాళ్ళు యెరూషలేముకు వెళ్ళి వాళ్ళు ప్రార్థన, వాళ్ళు మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి పాటలు పాడేది వాళ్ళకు లేదు. అడిగి వెళ్ళాలా, యాజకుడికి వీళ్ళ కానుకలు ఇవ్వాలా, యాజకుడు వీళ్ళ విషయం బలర్పిస్తాడు, వీళ్ళ భాగం వీళ్ళకి ఇస్తాడు, అక్కడనే వంట చేసుకుని తినేసి వీళ్ళు వచ్చేస్తారు. వీళ్ళ కొరకు అక్కడ ఆయన చేసే యాజకత్వం ఆయన చేస్తారు. ఆ విధంగా ఇది ఎన్నో మందిరం? మూడో మందిరం. మొదటిది బలిపీఠం. బలిపీఠం కన్నా ముందు కూడా దేవునికి ప్రార్థన చేసినారు, కానీ మనం చెప్పుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలం అనేది కానీ ఒక రూపం కానీ ఒక ఆధారం కానీ లేదు. అందుకే మనం బలిపీఠం దగ్గర స్టార్ట్ చేసినాం. బలిపీఠం తర్వాత ప్రత్యక్ష గుడారం తర్వాత సొలొమోను రాజు కట్టించినటువంటి మందిరం. మన వరుసలనేమో ఇప్పుడు మన ప్రసంగంలో మనం నేర్చుకునే విషయాలలోనేమో ఇది మూడో మందిరం. కానీ ఈ సొలొమోను కట్టిన మందిరానికి మొదటి మందిరం అని పేరు, ఫస్ట్ టెంపుల్ కదా. మనకు మాత్రం మూడో మందిరం. ఈ రెండు గుర్తు పెట్టుకోవాలి. సొలొమోను రాజు కట్టించింది ఫస్ట్ టెంపుల్. ఎందుకు అంటారు ఫస్ట్ టెంపుల్ అంటే, అంతకన్నా ముందు యెహోవా కొరకు మందిరం కట్టబడలేదు. ప్రత్యక్ష గుడారం ఉన్నది కానీ అది మందిరంగా చెప్పబడలేదు. ఎందుకంటే రాళ్ళతోటి గోడలు పెట్టి కట్టింది కాదు. టెంట్ వేసినారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు టెంట్ తీసుకొని వెళ్ళినారు. కాబట్టి సొలొమోను రాజు కట్టించిన మందిరం మొదటి మందిరం. అక్కడ దేవుని కార్యాలన్నీ జరిగినవి. వాళ్ళు ఆ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత 490 సంవత్సరాలు గడిచింది. ఈ 490 సంవత్సరాలలోనే సొలొమోను రాజు మందిరాన్ని కట్టడం కూడా జరిగిపోయింది. నేను ఈ 490 సంవత్సరాలు అని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, 490 సంవత్సరాలకు దేవుడు మళ్ళీ ఒకసారి వాళ్ళని శిక్షించిండు అన్న. అంటే 490 సంవత్సరాల అవిధేయతకు దేవుడు వారిని 70 సంవత్సరాలు బబులోను చెరలోకి పంపిస్తాడు. మనకి 7 సంవత్సరాల పాపానికి ఒక కంప్లీట్ సంవత్సరం దేవుడు శిక్షిస్తాడు. ఆ విధంగా 490 సంవత్సరాలలో ఎన్ని ఏడులు వస్తాయి? 70 కదా. 70 ఏళ్ళ 490 కదా. అంటే 70 సంవత్సరాలు వాళ్ళను మళ్ళీ వేరే రాజుల కిందకి మళ్ళీ దాసత్వానికి పంపిస్తారు. మీకు నేను స్వేచ్ఛను ఇస్తే మీరు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, తప్పది అని. ఈ మాట మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే, దానియేలు గ్రంథంలో దానియేలు భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు దానియేలు ఎక్కడ ఉన్నాడు? బబులోను చెరలోనే ఉన్నాడు. నెబుకద్నెజరు రాజు కాలంలోనే వాళ్ళ పరిపాలనలోనే ఉన్నారు. వీళ్ళ భక్తిని బట్టి దేవుడు వీళ్ళకు చేసే సహాయాన్ని బట్టి వీళ్ళను బబులోను రాజు కూడా హెచ్చించాడు. దానియేలు ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంటాడు, దేవా 70 సంవత్సరములు గతించినవి అని మేము గ్రంథముల వలన గ్రహించినము అంటాడు. ఆ 70 సంవత్సరాల ప్రస్తావన ఎక్కడిది అంటే, ఈ 490 సంవత్సరాలు వీళ్ళు చేసిన పాపానికి మరలా 70 సంవత్సరాల శిక్ష దేవుడు అనుగ్రహించింది. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ 70 సంవత్సరాల శిక్ష జరిగేటప్పుడు బబులోను రాజులు, బబులోను చక్రవర్తులు యూదా మీద, యెరూషలేము మీద దాడి చేసి ఈ సొలొమోను రాజు కట్టిన మందిరాన్ని కూలగొడతారు. మందిరాన్ని కూల్చేస్తారు, పట్టణాన్ని కూల్చేస్తారు, గ్రామాలను తగలబెడతారు కదా, సర్వనాశనం చేస్తారు. కొంతమందిని ఎవరను? మంచి జ్ఞానం ఉన్న వాళ్ళను, టెక్నీషియన్స్ను కదా, నిపుణులను. ఇప్పుడు రాతి పని చేసే వాళ్ళను, పనిముట్లు తయారు చేసే వాళ్ళను, చెక్కతోటి కానీ రాతితోటి కానీ
ఇనుముతోటి కానీ పనిముట్లు తయారు చేయగలిగిన వాళ్ళను, ఆరోగ్యవంతులను, వాళ్ళ రాజ్యంలో ఎవరన్నా పనికి వచ్చేటోళ్ళు ఉంటే, ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది మన భారతదేశంలో నుండి అమెరికా దేశానికి వెళ్తా ఉన్నారు, వేరే వేరే దేశాలకు వెళ్తా ఉన్నారు చదువుకొని. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే కొన్ని వీసాలు క్యాన్సిల్ చేస్తున్నాడు, అందరికి ఇస్తలేడు, 8 రోజులు ఇచ్చినట్టు. ఎవరెవరికి ఇస్తున్నాడు? మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు జాబులు కాదు, వాని అంటే వాడు ఒక కంపెనీకి పని చేస్తాడు, ఈయనకంత జ్ఞానం ఉన్నది, ఈయన ఏదన్నా తయారు చేస్తాడు, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని తయారు చేయగలుగుతాడు అని ఇటువంటి దాన్ని ఏమంటాం, జ్ఞానం, నాలెడ్జ్, దాన్ని ఇంకేమంటాం, ఇంకేం చదువుతామమ్మా, ఇటువంటి టెక్నీషియన్స్కు మాత్రమే ఆయన వేసాగిస్తున్నాడు. అదేవిధంగా అప్పుడు ఈ బబులోను రాజు మా దేశానికి ఎవడైతే ఉపయోగపడతాడో అనుకున్న వాళ్ళను ఆయన తీసుకొని పోయింది. క్రీస్తు పూర్వము 957లో సొలొమోను రాజు మందిరాన్ని కట్టిన 587 సంవత్సరంలో ఈ బబులోను చక్రవర్తి మందిరాన్ని కూలగొట్టాడు. 587 సంవత్సరంలో క్రీస్తు పూర్వం పుట్టడానికి ముందు ఈ బబులోను చక్రవర్తులు ఏం చేసారు, ఈ మందిరాన్ని కూలగొట్టారు. ఇక అయిపోయింది, టెంపుల్ స్టోరీ అయిపోయింది, మళ్ళీ లేదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయారు? బబులోను దేశానికి వెళ్ళారు. అక్కడ దాసులుగా జీవిస్తూ ఉన్నారు. ఆ విధంగా జరిగిన తర్వాత 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బబులోను సామ్రాజ్యం కూడా అంతమైంది, వాళ్ళ రాజరికం కూడా పడిపోతుంది. అప్పుడు పారసీకులు, మాదీయులు అనేవారు మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపిస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఎజ్రా, మనకు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాలు ఉన్నాయి కదా, ఈ కోరేషు పరిపాలనలో ఎజ్రా, నెహెమ్యా అనే వాళ్ళు మళ్ళీ బబులోను రాజ్యంలో నుంచి ఇక చిరకాలం అయిపోతుంది. 70 సంవత్సరాల శిక్ష అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ విడుదల చేస్తారు. అప్పుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల దగ్గరికి మోషేను, అహరోను, మిరియామును పంపించి ఏ విధంగానైతే అక్కడ ఉన్న వాళ్ళను బయటికి రప్పించినాడో, మళ్ళీ ఎజ్రా, నెహెమ్యాల ద్వారా బబులోనులో ఉన్న యూదులను, ఇశ్రాయేలీయుల 12 గోత్రాలను దేవుడు మళ్ళీ కానాను దేశానికి తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత ఈ ఎజ్రా నాయకత్వంలోనేమో మందిరములు కడతారు, నెహెమ్యా నాయకత్వంలోనేమో యెరూషలేము చుట్టూ మళ్ళీ కాంపౌండ్ వాల్ కడతారు. 52 రోజులలో కాంపౌండ్ వాల్ నిర్మించడం జరుగుతుంది యెరూషలేము పట్టణం చుట్టూ, ప్రహరీ గోడ. ఎజ్రానేమో మందిరాన్ని కట్టిస్తారు. ఈ మందిరం ఎప్పుడు కడతారు అంటే 516వ సంవత్సరంలో కట్టిందన్నమాట మందిరాన్ని. ఎవరు? ఎజ్రా. నెహెమ్యా ఏమో గోడ కట్టిస్తారు, మందిరాన్ని కట్టిస్తారు. ఈ ఎజ్రా కట్టించిన మందిరాన్ని సెకండ్ టెంపుల్ అంటారు. ఏ టెంపుల్? ఫస్ట్ టెంపుల్ ఏంటిది? సొలొమోను రాజు కట్టించిండు, అది కూలగొట్టింది. ఇప్పుడు రెండోసారి కట్టించింది కాబట్టి దీన్ని రెండవ మందిరం అంటారు. ఈ బ్రదర్ అని ఒక పాట పాడతారు కదా, మునుపటి మందిర మహిమ కంటే రెస్టరేషన్ అని. వస్తుంది ఆ పాట ఎవరికన్నా? నువ్వు వాడతావు అది పాడు, మంచిగా వస్తుందా? ఇప్పుడు ఎన్ని మందిరాలు అయినాయి? 4. మొదటి మందిరం ఏంటిది? రెండవ మందిరం ఏంటి? ప్రత్యక్ష గుడారం. మూడవ మందిరం సొలొమోను కట్టించిన మొదటి మందిరం. మూడవ మందిరం అంటే మొదటి మందిరం, అదే సొలొమోను రాజు కట్టించిన మందిరం. 4వ మందిరము ఇజ్రా కట్టించిన మందిరం అంటే రెండవ మందిరం. రెండవ మందిరాన్ని మనం 4వ మందిరం అంటున్నాం, ఎందుకంటే మనం బలిపీఠం దగ్గర మొదలు పెట్టినాం కాబట్టి. ఇప్పుడు మనకు 4 మందిరాలు అయినాయి. ఏంటిది? బలిపీఠము, ప్రత్యక్ష గుడారము, సొలొమోను మందిరము, ఎజ్రా మందిరం. 4 మందిరాలు అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇక టెంపుల్ రెనోవేషన్ జరిగింది, ఎజ్రా ద్వారా మందిరం కట్టబడ్డది. మళ్ళీ ప్రజలు అక్కడ
అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు. మళ్ళీ యెరూషలేము పట్టణానికి, ఇశ్రాయేలు దేశానికి పూర్వ వైభవాన్ని దేవుడు ప్రసాదించినాడు. ప్రజలు ఆరాధనలు చేస్తూ ఉన్నారు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అదంతా జరుగుతూ ఉన్నది. యేసు ప్రభు పుట్టడం జరిగింది యోసేపు మరియమ్మలకు. ఈ చరిత్ర అంతా జరిగింది. యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యెరూషలేము మందిరం దగ్గర ఉన్నప్పుడు శిష్యులు వచ్చి మందిరం గురించి చెబుతూ ఉంటారు యేసయ్య కదా. ఆయన ఆ మందిరాన్ని చూపిస్తూ ఎంత అందంగా ఉన్నది, ఎంత గొప్పగా ఉన్నది, మందిరం యొక్క ఘనతను, మందిరం యొక్క గొప్పతనాన్ని శిష్యులు వివరిస్తూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? అందుకాయన మీరు ఇవన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. మందిరమే దేవుని మందిరం కదా. దేవుని మందిరం ఎవరి మందిరం? ఆయన మందిరమే. దేవుడు నరరూపంలో ఉన్నాడు, అంతే కదా. అదే యెహోవా, అదే క్రీస్తు, అదే పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ముగ్గురు ఒకటే కదా. ఆ మందిరం ఆయనదే కదా. ఆయన కొరకే కదా ప్రజలు కట్టించినది. ఆయనను ఆరాధించినాడు. శరీరధారిగా ఆయన బయట ఉన్నాడు, ఆయననే ఆత్మరూపిగా మందిరంలో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు కదా. ఇక్కడ అర్థం చేసుకోనండి, మందిరం లోపలనేమో తండ్రి ఆరాధించబడతా ఉన్నాడు, తండ్రికి బరులు అర్పిస్తూ ఉన్నారు. మందిరం బయటనేమో కుమారుడు నేను ఆ మందిరాన్ని కూలగొడతానంటా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా. ఎందుకు ఆ విధంగా అంటా ఉన్నాడంటే, మందిరాన్ని కట్టించినారు కానీ ఆ మందిరం పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని, భక్తి పేరు చెప్పుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి ఈ మందిరము కూలగొట్టబడ్డది. ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఈ మందిరం ఉన్నదా? ఈ మందిరం ఉన్నదా? ఉంటది. ఈ మందిరం ఉంటది. ఇప్పుడు అవన్నీ జరిగిందా? ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం అంటే ఇక యేసు ప్రభు జీవితం చివరికి వచ్చినట్టే కదా. 25, 26వ అధ్యాయంలో అరెస్ట్ అవుతాడు, 27వ అధ్యాయంలో సిలువకి వేస్తాడు, 28వ అధ్యాయంలో తిరిగి లేస్తాడు కదా. ఇప్పుడు ఆయన జీవితం చివరి దశకు వచ్చింది. అంటే ఇప్పుడు శిష్యులతోటి యెరూషలేము మందిరం ముందట మాట్లాడే ఈ సందర్భం కన్నా ముందే ఈ సమరయ స్త్రీతోటి మాట్లాడిన సన్నివేశం అయిపోయింది. ఆమెతో అన్నాడు, అమ్మ మీరు కొండ మీద ఆరాధన చేస్తారు, మేము మందిరంలో ఆరాధన చేస్తాము, మీ మందిరము గొప్పది, మా మందిరము గొప్పది కాదు అని నువ్వు బాధపడతా ఉన్నావు కదా. ఒక కాలం వస్తుందమ్మా, మీరు కొండ పైన ఆరాధన చేయరు, మేము మందిరంలో ఆరాధన చేయము, అప్పుడు ఆత్మ మందిరం వస్తుంది అని యేసుప్రభు చెప్పినాడా? వీళ్ళతో ఏమని చెప్తా ఉన్నాడు? మీరు వీటన్నిటిని చూచుచున్నారు కదా, రాయి మీద రాయి ఒకటైనను ఉండకుండా, అంటే పెళ్ళ కూడా కొడతారు, తుళ్ళు కూడా కొడతారు అని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన మందిరాన్ని ఎవరన్నా కూలగొట్టడానికి వస్తే ఆయన ఆపాలి, శిష్యులను పంపాలి. అరే మన గుడి కూలగొడతారు పోయి ఆపలు. ఏమి లేదు, ఈయనే ప్రవచనం చెప్తా ఉన్నాడు. అట్లెందుకు చెప్పినాడు? ఆ విధంగా ఎందుకు చెప్పినాడు మందిరాన్ని కూలగొట్టాలని? సరే, ఆ విధంగా సమరయ స్త్రీతో చెప్పినాడు, ఈ విధంగా స్త్రీతో చెప్పినాడు. ఇప్పుడు ఏమైంది అంటే, క్రీస్తు శకము 70వ సంవత్సరం, ఏ సంవత్సరం? 70వ సంవత్సరంలో ఈ ఎజ్రా పునర్నిర్మాణం చేసిన మందిరాన్ని రోమా చక్రవర్తులు కూలగొడతారు. మొత్తం అగ్గి పెడతారు, పెళ్ళ కూలగొడతారు. ఇటుక మీద ఇటుక ఒకటైనా ఉండకుండా మొత్తం రోమా చక్రవర్తి. అప్పుడు యేసుప్రభు ఉన్న కాలంలో యేసుప్రభు చనిపోతాడు. అప్పటికి యేసుప్రభు చనిపోతాడు.
అప్పుడు ఆది సంఘం విస్తరిస్తూ ఉంటుంది, విస్తరిస్తూ ఉంటే క్రైస్తవుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అప్పుడు రోమా చక్రవర్తి ఏం చేస్తాడు, ఈ రెండవ మందిరాన్ని కూల్చేస్తాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ మందిరము కూలగొట్టబడింది. మళ్ళీ మందిరం కట్టబడలేదు. ఇప్పటి ఈ రోజు కూడా రోమా చక్రవర్తులు కూలగొట్టిన మందిరాన్ని మళ్ళీ ఎవరు కట్టలేదు. ఒక మందిరం సొలొమోను రాజు కట్టినాడు, దాన్ని బబులోను చక్రవర్తి కూలగొట్టినాడు. రెండవ మందిరాన్ని ఎజ్రా కట్టినాడు, దాన్ని రోమా చక్రవర్తులు కూలగొట్టినారు. మూడవ మందిరము కట్టబడలేదు. మూడవ మందిరం ఏంటిది అంటే ఆత్మ మందిరం. ఇక మందిరం కట్టబడలేదు, రెండో మందిరం కట్ట అయిపోయింది, మూడో మందిరం కట్టబడలేదు. ఇప్పుడు మనకు ఎన్ని మందిరాలు అయినాయి చెప్పాలి మీరు. ఇప్పుడు మనకు ఎన్ని మందిరాలు అయినాయి? మొదటిది బలిపీఠం, రెండవది, మూడవది సొలొమోను కట్టించిన మొదటి మందిరం, నాలుగవది ఎజ్రా కట్టించిన రెండవ మందిరం, ఐదవది మొదటిది బలిపీఠం, రెండవది, మూడవది సొలొమోను కట్టించిన మందిరం, నాలుగవది, ఎజ్రా కట్టిన, ఐదవది లేదు ఆత్మ మందిరం. అంటే యేసు ప్రభు చెప్పింది కానీ ఇక మందిరం తర్వాత మళ్ళీ మందిరం కట్టబడలేదు. అమ్మా ఒక కాలం వస్తా ఉన్నది, అప్పుడు మీరు మేము యెరూషలేములో ఆరాధన చేయము, మీరు కొండ మీద ఆరాధన చేయరు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలను. అక్కడ యేసు ప్రభు ఇంకొక మాట అన్నాడు ఆ స్త్రీతో. ఏమన్నాడు? మీరు మీకు తెలియని దానిని ఆరాధన చేస్తారు. ఆరాధన చేస్తూ ఉన్నారు కానీ ఎవరికి ఆరాధన చేస్తూ ఉన్నారు, ఎందుకు ఆరాధన చేస్తూ ఉన్నారు మీకు అమాయకత్వంలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆ మాటకు జవాబుగా ఆమె ఏమంటారు తెలుసా? ఆమె చాలా జ్ఞానవంతురాలు. మనుష్య కుమారుడు వచ్చునని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయను. ఉన్నదా అక్కడ? ఉన్నదా? ఆమె ఏమన్నది? అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తా ఉన్నాను. మేము మా పితరుడు ఈ కొండ మీద ఆరాధించింది, కానీ ఆరాధన చేయవలసిన స్థానం యెరూషలేములో ఉన్నది అని మీరు చెప్పుదురు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? అమ్మ ఒక కాలం వచ్చుచు ఉన్నది, అప్పుడు ఈ కొండ మీద కానీ యెరూషలేములో కానీ ఆరాధన చేయరు. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. యేసు ప్రభు చెప్పిన ఆ మాటలో రెండవ భాగాన్ని ఆమె జవాబు ఇయ్యలేదు. ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తారు అన్న మాట నాకు అర్థమైందా లేదా, నాకు అవసరం లేదా అనుకున్నదా? కానీ ఆ ఫస్ట్ అన్న మాట యేసు ప్రభు ఏమన్నాడు? మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధన చేస్తూ ఉన్నాం అనేసరికి ఆమె ఆత్మాభిమానం దెబ్బతిందండి, అవమానించినట్టు అయింది కదా. నాకు తెలియదంటావా? మనుష్య కుమారుడు వచ్చినట్టు మేము చూస్తూ ఉన్నాం కదా, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని తెలియపరుస్తాడు, మాకేం తెలియదని నీవు ఇదివరకు మీ వాళ్ళు చాలా మంది అన్నారు, ఇప్పుడు నువ్వు కూడా అంటా ఉన్నావు. సరే ఎవరన్నా ఏమన్నా అననియండి, కానీ మనుషులకు మెస్సియా వస్తాడు, మనుష్య కుమారుడు వస్తాడు, మాకు సమస్తాన్ని తెలియపరుస్తాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, అమ్మా నీతో మాట్లాడుతున్న నేనే అది రివీల్ చేయడానికి, ఆ మాట చెప్పడానికి యేసు ప్రభువు ఆమె హృదయాన్ని తాకుతా కదా, ఆమె నోటిలో నుండి కదా. ఇప్పుడు ఆమె నాకు అమ్మా నాకు దాహం ఇయ్యవా అన్న దగ్గర మొదలుపెట్టి ఆమె ఎక్కడి దాకా తీసుకొచ్చిండు? ఈయన ప్రవక్త అని గ్రహించేదాకా తీసుకొచ్చిండు.
అర్థమైందా? అయ్యా నువ్వు ప్రవక్తవని నాకు అర్థమైంది అన్నారు. యేసు ప్రభు కొంచెం సంతోషంగా ఈ సమరయ స్త్రీ నేను ఒక ప్రవక్తని గ్రహించింది. ఆ విధంగా ఇక ఆ పరిస్థితులు అన్నింటితో మాట్లాడుతూ చివరికి మనుష్య కుమారుని సందర్భం ఆమెకు గుర్తు చేసినారు. మనుష్య కుమారుడు వస్తాడు, మేము ఆయన కొరకు ఎదురు చూస్తా ఉన్నామని చెప్తారు. కానీ అంటే ఈ సమరయులు యోధులు సమరయులు దగ్గరికి రానియరని అంటరాని వాళ్ళగా చూస్తారు. కనుక యేసు ప్రభు గురించి వాళ్ళకు తెలియదు. యేసు ప్రభు యెరూషలేములో చేసే అద్భుతాలన్నిటి గురించి ఆమెకు తెలియదు. అప్పుడు ఆమె ఆ విధంగా చెప్పినప్పుడు ఒక కాలం వస్తా ఉన్నది, ఆత్మతో సత్యతో దేవుని ఆరాధన చేస్తాం అన్నప్పుడు, మనుష్య కుమారుని కొరకు ఎదురు చూస్తా ఉన్నాం అన్నప్పుడు, అప్పుడు యేసు ప్రభు నేనే అని ఆయన లోక రక్షకుడు అని ఆమెకు గుర్తు చేస్తాను. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఏం జరిగింది? ఆ కుండను అక్కడ పడేసి గ్రామంలోనికి వెళ్ళి నేను మెస్సియాను చూసినాను, మీరు రండి అని ఆ గ్రామస్తులు అందరూ వచ్చి ఆయనను చూసినారు. తర్వాత కొంత సమయానికి ఏమైంది అంటే ఆ ప్రజలు చెబుతారు కదా, ఏమని చెప్తారు? ఈ స్త్రీ చెప్పిందని కాదు కానీ మా మట్టుకు మేమే చూసి విని నమ్మి మేము ఒప్పుకొనుతా ఉన్నాం, నీవు లోక రక్షకుడు. ఆమేన్. దేవుని నామానికి ఆయన కలుగునాక. మొదటి మందిరం బలిపీఠం, రెండవ మందిరం సొలొమోను మందిరం, మూడవ మందిరం సొలొమోను మందిరం, నాలుగవ మందిరం ఎజ్రా మందిరం, ఐదవ మందిరం ఆత్మ మందిరం, ఆరవ మందిరం సంఘ దేవాలయం. సంఘ దేవాలయం అంటే కన్ఫ్యూజ్ కావద్దు, సంఘమే దేవుని ఆలయం. అంటే గుడి గోడలలో దేవుడు నివసించడు. అర్థమైందా? పండు ప్రేమ్ కుమార్ అనుకుంటా, నాకు కూడా తెలియదు, ఆయన చాలా పెద్ద మనిషి, ఈ పాట పాడాడు కదా, గుడి గోడలలో లేదు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. మన భక్తి పాట క్రిస్టియన్స్ అంటే గుండె గుడిలో ఉన్నాడు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది అన్న పాటలో ఆయన రాస్తాడు. అయితే ఈ మందిరానికి దావీదు భక్తుడు నేను మందిరాన్ని కడతా అన్నప్పుడే దేవుడు ఈ ప్రశ్న అడుగుతాడు, నేను నివసించడానికి నువ్వు కట్టు మందిరం ఏ పాటిది కదా, ఆకాశ మహాకాశాలే నన్ను పట్టచాలవు, కాకపోతే నీ ఆచార సాంప్రదాయాల కొరకు నీ క్రియల కొరకు నీకు ఒక మందిరం కావాలి, కట్టు అని నీ కుమారుడు కట్టాలని చెప్పి ఆ విధంగా చరిత్ర ముందుకు జరిగిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం అంటారు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఇందులో వారి మధ్యలో నేను ఉంటాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19 నుండి 20 వచనాలను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేవుని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఎక్కడ నా నామములో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేనుంటా. ఎక్కడ పెద్ద గుడిగా అంటే అక్కడ నేనుంటా అనలేదు దేవుడు. ఎక్కడ అంటే సంఘమే, సహవాసమే. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు పునరుత్థానమై లేచిన తర్వాత శిష్యులతో చెప్పే మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నా నామములో బాప్తిస్మం ఇవ్వండి, వారి శిష్యులుగా తయారు చేయండి అని చెప్తారు. అమ్మా ఒక కాలం వస్తా ఉన్నది, ఆ కొండ మీద అయినను యెరూషలేములోనైనను మీరు ఆరాధన చెయ్యండి
ఇప్పుడు ఆ కొండ మీద మందిరంతో సంబంధం లేదు, యెరూషలేములో ఉన్న మందిరం కూడా సంబంధం లేకుండా పోతుంది. ఎందుకు అంటే సర్వలోకానికి సువార్త ప్రకటించబడుతుంది. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ప్రార్థన చేస్తారో అదే నా మందిరం, అదే నా ఆలయం, అక్కడే నేను నివసిస్తా, అక్కడ నుండే నేను ప్రజలను ఆశీర్వదిస్తా. అమ్మా, ఈ మందిరాల గురించి ప్రస్తావన అవసరం లేదు అని యేసు ప్రభు ఆ సమరయ స్త్రీకి ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక మాట చదవండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతట భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని కదా. భూదిగంతముల వరకు, భూమి ఎక్కడి వరకు ఉన్నదో అక్కడి వరకు, భూమి పుట్టినంత వరకు, భూమి ఈ కొన నుండి ఆ కొన వరకు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ భూమి నలుదిక్కుల, భూమి అష్టదిక్కుల నేను వ్యాపించవలసిన అవసరం ఉన్నది, నేను విస్తరించవలసిన అవసరం ఉన్నది, సర్వలోకానికి సువార్త ప్రకటించవలసిన అవసరం ఉన్నది, ప్రతి మోకాలు యేసు నామములో వంగవలసిన అవసరం ఉన్నది, ప్రతి నోరు యేసును ప్రభువని ఒప్పుకొనవలసిన అవసరం ఉన్నది. నేను ఈ కొండకు పరిమితం కాదు, నేను ఈ యెరూషలేముకు పరిమితం కాదు. అమ్మా, సర్వలోకమే నా మందిరము, ప్రజలు ఎక్కడ కూడుకుంటారో అదే నా మందిరము అని సమరయ స్త్రీకి ప్రభు చెప్పిన మాటలో అర్థం. అందుకే సంఘం, ఈ మందిరం దేవునికి కాదు, మనం దేవుని మందిరం, మన సహవాసం దేవుని మందిరం, ఈ మందిరం మనది. అర్థమైంది కదా? ఈ మందిరం మన కొరకు కట్టుకున్నది. మీరు తేడా అర్థం చేసుకోండి. ఈ మందిరం మనది, మనమందరం దేవుని మందిరం. మన సహవాసంలో దేవుడు లేకపోతే ఈ మందిరంలో దేవుడు ఉండడు. నువ్వు ఎంత పెద్ద గుడి కట్టినా విశ్వాసుల జీవితాల సంఖ్య లేకపోతే, విశ్వాసులలో మంచి సంబంధాలు లేకపోతే, స్నేహం లేకపోతే, ప్రేమ లేకపోతే, ఆరాధన లేకపోతే, కృతజ్ఞత లేకపోతే ఆ మందిరంలో దేవుడు ఉండడు. అది మనకు చరిత్రలో అర్థమైంది. ఆ మందిరాన్ని కూల్చివేతకు దేవుడే అప్పగించిండు. మందిరం కట్టినారు పర్వాలేదు, నా మందిరాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గాలు చేసినారు కాబట్టి ఆ మందిరాన్ని 2 సార్లు కడితే 2 సార్లు విలువకొట్టిండు. నాకు ఆ మందిరం ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. కొరింథీ పత్రికలో పౌలు రాస్తారు కదా, మీరు కూడి వచ్చుట కీడు చేయటే కదా, మేలు చేయడానికి మీరు కూడుకుంటలేరు కదా. నా పేరు చెప్పుకొని, ఆరాధన పేరు చెప్పుకొని మందిరానికి వచ్చి మీరు చేసే దుర్మార్గాలు ఇక్కడ చేస్తలేదు కావచ్చు, కానీ సంఘాలలో జరిగేది కదా. వేరే వేరే ప్రాంతాలలో మనుషులు దేవుని ఆత్మకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఏదో పేరుకే ఆరాధనకు రావడం, గ్రూపులు కట్టుకోవడం, కొట్లాడుకోవడం, తిట్టుకోవడం, ఇవన్నీ దేవునికి నచ్చక గుడినే గుల్లగొట్టి. తర్వాత 1 కొరింథీ 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. 1 కొరింథీ 2వ అధ్యాయమా? 2వ వచనం చదవండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా దేవుని సంఘమునకు అనగా అంటే సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయున్నది. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే యేసు ప్రభు పేరిట గుంపులుగా, కుటుంబాలుగా, సంఘాలుగా, సహవాసాలుగా కూడుగా ఉన్నారో వారందరూ కదా నా మందిరం.
నాకు కావాల్సింది సహవాసం, ప్రేమ, ఆప్యాయత, మమత, మమకారం, అనురాగం, కృతజ్ఞత, భక్తి, భయం, విధేయత, నీతి, న్యాయం, కనికరం. ఇవన్నీ కూడుకున్న, ఇవన్నీ కలిగి ఉన్న ప్రజలు ఎక్కడ కూడుకుంటే అక్కడ నేను ఉంటా. అది నా మందిరం, అది నా సంఘం. ఈ గోడలు కాదు నాకు కావాల్సింది, ఈ గోడలు మీరు కట్టుకున్నాం. అవసరమే. మనం అందరం కలిసి ఒక చెట్టు కింద ఊరుకోలేము, ఒక గుట్ట మీద ఊరుకోలేము. మనం అందరం కలిసి దేవుడి సన్నిధికి రావడానికి, ఏదైనా పాటలు పాడడానికి, కాసేపు 2 గంటలు దేవుని దగ్గర గడపడానికి మందిరం అవసరమే. కానీ నేను చూసేది ఈ సహవాసం. మొదటి మందిరం బలిపీఠం, రెండవ మందిరం, మూడవ మందిరం సొలొమోను కట్టించిన మందిరం, నాలుగవ మందిరం ఎజ్రా కట్టించిన మందిరం, ఐదవ మందిరం ఆరవ మందిరం సంఘం. సంఘమే మందిరం. అందుకే సంఘ దేవాలయం నేను పేరు పెట్టి 6వ. తర్వాత 7వ దేవాలయం ఉన్నది. 7వ దేవాలయం ఉన్నది. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు చదవండి. మొదటి కొరింథీ 6:17 నుంచి 20. ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకమై ఉన్నాడు. జాలత్వమునకు దూరంగా పారిపోయి మనుషుడు చేయకొద్ది పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జాలత్వం చేయవాడు సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీలో పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీ శరీరమైన మీ దేహమైన విశ్వాస శరీరమే దేవుని ఆలయం. ఆ దేవుని ఆలయమైన నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి అవమానపరచకు. నీచ కార్యాలు, ద్రోహ కార్యాలు, దొంగ కార్యాలు, విగ్రహారాధన, వ్యభిచారము, అబద్ధము, మోసము ఇవన్నీ వేసి నీ నాకుతోటి అబద్ధాలాడి, నీ కళ్ళతోటి చెడు విషయాలు చూసి పాపాలు చేసి నీ దేహాన్ని జరగొడతా ఉన్నా. నీ దేహాన్ని జరగొట్టడం అంటే అర్థం ఏంటిది? దేవాలయాన్ని జరగదు. ఎవడైనాను ఆయన ఆలయాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేస్తాడు. అంటే వాడంటే ఎవడు? నీ దేహమే. దేవుడు నీ దేహాన్ని పాడు చేస్తాడు. నీ దేహంతో దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు నీ దేహాన్ని నాశనం చేస్తాడు. నీ దేహమే దేవుని ఆలయం. తర్వాత 8వ మందిరం కూడా ఉన్నది. మొదటి పేతురు 3వ అధ్యాయం 13వ వచనం కాదు, 3వ అధ్యాయం 13 నుంచి 16. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలోనున్న నిరీక్షను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు, నెలకొల్పుకో. నీ హృదయమే దేవుని ఆలయం. నీ హృదయంలో యేసు ప్రభువును ప్రతిష్ఠించుకో. ఇప్పుడు గుడిగట్టుకు వెళ్ళే దేవుణ్ణి పెడతారు కదా, గుడిగట్టుకు వెళ్ళే దేవుణ్ణి పెట్టారా? ఇప్పుడు మనం అయితే చర్చి కట్టుకొని ఆడ వాక్యం పెడతాం, లేకపోతే శిలువ పెడతారు, ఏదో దేవుని ప్రతిష్ఠిస్తారు కదా. నీ హృదయంలో యేసు ప్రభువును ప్రతిష్ఠించుకో. నీ హృదయం వెలుపట్టున్నాడేమో చూడు కదా. హృదయమనడి తలుపులొద్ద యేసు దేవుడు
నిలవబడి నీ హృదయపు తలుపును తట్టుచా ఉన్నాడేమో. పరుని ఓలే నిలుచున్నాడు, పరికించి చూడ నతడు పరుడు కాదు. సకల అతడు పరుడు కాదు, రక్షకుడు, సకల స్నేహితుడు. అయితే ఆయన పరాయి వాడిలాగా చూస్తా ఉన్నాం మనం. పరాయి వాడు తలుపు దగ్గర నిలబడి బయట వైపు నిలబడి తలుపు కొట్టినప్పుడు మనం ఆయన లోనికి రానివ్వడం లేదు. మన హృదయాలలో ఆయనకు చోటు ఇవ్వడం లేదు. నీ హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకో. నీ హృదయమే ఆలయంగా మార్చుకో. పౌలేమన్నాడు మొదటి కొరింథీలో, నీ దేహము దేవుడి వలన అనుగ్రహించబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయి. ఎరగడా? మరి దేహంలో ఎక్కడ ఉండాలి? కన్ను ఉంటాడా దేవుడు? ముక్కులు ఉంటాడా? చెవులు ఉంటాడా? కార్యం ఉంటాడా? కిడ్నీలలో ఉంటాడా? హృదయం. ఆయన కావాల్సింది హృదయం. నీ హృదయంలో దేవుడిని ప్రభువుగా ప్రతిష్ఠించు. ఎన్నైనా మందిరాలు చెప్పండి, ఒక్కొక్కటి. 1, 2, 3, 4, ఇజ్రా మందిరం, 5, ఆత్మ మందిరం, 6, సంఘ దేవాలయం, 7 దేహం, 8 హృదయం. దేవునికి స్తోత్రం. హృదయ మందిరం అంటే ఈ హృదయము, దేహము, సంఘము, ఇటు మూడింటికున్న సంబంధం ఏంటిదంటే, నీ హృదయంలో యేసు ప్రభువు ఉంటే నీ దేహం పరిశుద్ధంగా ఉంటుంది. దేహం అంటే మనం. నీ దేహమే పరిశుద్ధంగా ఉన్నట్టయితే ఈ పరిశుద్ధ దేహము, పరిశుద్ధ హృదయం కలిగిన 2, 3 ఎక్కడ ఊరుకుంటే అది సంఘం, అది దేవాలయం. ఇంకొక మందిర పేరు చెప్తే నేను 9వది సమస్యాత్మకమైన మందిరం, కన్ఫ్యూజన్ చర్చ్. ఈ ఈ ఈ మాట ఇప్పుడు నేను చెప్పే 9వ మందిరం ప్రస్తావన, ఈ మందిరం మీద అధ్యయనం చేయడానికి, సంఘాలను చైతన్యం చేయడానికి, మందిరం గురించి బోధించడానికి నన్ను ప్రేరేపించింది. ఈ 9వ మాట నా ప్రసంగానికి బేస్. ఎందుకు ఇది సమస్యాత్మకమైన మందిరం ఇక్కడ ఉన్నది, దీని పరిస్థితి ఏంటి, దీన్ని ఎందుకు నేను కన్ఫ్యూజన్ చర్చ్ అంటా ఉన్నానంటే, ఈ మధ్యలో మీరు ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో చూస్తూ ఉన్నారు కావచ్చు, చూస్తలేరు కావచ్చు, నాకు తెలియదు. ఇస్రాయేల్ దేశానికి, పాలస్తీనా దేశానికి యుద్ధం జరుగుతూ ఉంది కదా. యుద్ధానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం నేను చెబుతాను, వాళ్ళ కారణాలని మనకు అవసరం లేదు. అందులో ఒక కారణం ఏంటిదంటే, పాలస్తీనా పట్టణంలో, పాలస్తీనా దేశంలో ఒక ప్రదేశంలో యెరూషలేములో సొలొమోను రాజు కట్టిన మందిరం ఉన్నది కదా. 2వ మందిరం ఎజ్రా కట్టిండు. ఆ చరిత్ర జరిగిపోయిన తర్వాత దేశానికి యుద్ధాలు జరిగి ఏమైందంటే, ఆ మందిరం కట్టిన స్థలం ముస్లింల స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. కదా, ఇప్పుడు అది ముస్లింల అధికారం క్రింద ఉన్నది. ఏది? మందిరము కట్టిన స్థలం, యెరూషలేములో మందిరము కట్టిన స్థలం ఇప్పుడు ముస్లింల అధికారంలో ఉన్నది. ముస్లింలు అని కూడా అనరాదు, దాని అరబ్బులు ముస్లింలు అందరు కలిసి అక్కడ ఉన్నది. ఆ స్థలాన్ని తిరిగి సంపాదించుకొని అక్కడ మందిరం కట్టాలి, 3వ మందిరం అక్కడ కట్టాలి అని ఇస్రాయేల్ ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్త. 7 దేశాలు పోటీ పడుతుంది ఆ ఒక స్థలం కోసం.
7 దేశాలు. ఎందుకు ఆ 7 దేశాలు పోటీ పడుతున్నాయంటే ఆ మందిర స్థలం 3 మతాలకు ప్రాముఖ్యమైనది. ఒకటి యూదా మతం, రెండవది క్రైస్తవ మతం, మూడవది ముస్లిం మతం. ఈ 3 మతాలకు ఆ స్థలం మీద ఇంట్రెస్ట్ ఉన్నది. ఆ స్థలం మాకే కావాలి అని. ఎందుకు అంటే యూదులు ఎందుకు కోరుకుంటారంటే అది మా మందిరం. సొలొమోను రాజు మందిరం కట్టినాడు, తర్వాత చరిత్రలో కూలగొట్టబడ్డది, తర్వాత ఎజ్రా దాన్ని తిరిగి కట్టినాడు. మా స్థలంలో మేము 3వ మందిరం కట్టుకోవాలి, మా స్థలం మాకు కావాలి అని వాళ్ళ మీద ఇశ్రాయేలు ప్రభుత్వం యుద్ధం చేస్తూ ఉంది. అది యూదులు. రెండవది ముస్లింలు కూడా అది మాకు ప్రాముఖ్యమైన స్థలం అంటారు. ఎందుకు అంటే మహమ్మద్ ప్రవక్త ఆ ప్రదేశంలో నుండే పరలోకానికి ఎక్కిపోయినాడు అని. ఒలీవల కొండ మీద యేసు ప్రభు శిష్యులకు దర్శనమిచ్చి ఆయన ఆరోహణమైనడా, శిష్యులు చూస్తూ ఉండగా ఆయన వెళ్ళిపోయినాడా? అదేవిధంగా మోషేతోటి హోరేబు కొండ మీద దేవుడు మాట్లాడినాడా? ఇప్పుడు ఆ కొండ మనకు ప్రత్యేకం కాదా? బర్నింగ్ బుష్లో మోషే గొర్రెలు మాట్లాడేటప్పుడు కొండ మీద మండుచున్న పొదలో దేవుడు దర్శనం ఇవ్వలేదా? ఇప్పుడు ఆ స్థలం మనకు ప్రాముఖ్యం కాదా? మనకు ప్రాముఖ్యం. ఇప్పుడు యేసు ప్రభు సమాధి, యేసు ప్రభు పుట్టిన ఊరు, ఇప్పుడు అవన్నీ ప్రదేశాలు ఉన్నాయి మనకు. కొంతమంది వెళ్ళి దర్శిస్తూ ఉన్నారు, కొంతమందికి ఏమో మనలాంటి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఫోన్లలో చూస్తూ ఉన్నారు కదా. మనకేమో మా యేసు ప్రభు తిరిగిన స్థలం, మా యేసు ప్రభు పుట్టిన ఊరు, అది మాది. ఆయనేమో క్రైస్తవులు. ఈ 3 మతస్థులు అది మాది, అది మాది, అది మాది అని ఆ స్థలం కొరకు పట్టుబడుతూ ఉన్నారు, యుద్ధాలు చేస్తూ ఉన్నారు. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చేసిందంటే ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా కొట్లాడుకుంటారు అని చెప్పేసి ఆ స్థలాన్ని 3 భాగాలు చేసింది. ఎక్కడైతే మందిరం కట్టబడ్డ స్థలం ఉన్నదో, వివాదాస్పదమైన స్థలం, గొడవకు కారణమైన స్థలం, ఆ స్థలాన్ని ఫెన్సింగ్ వేసింది. అది ఎవరికి ఇయ్యలేదు. ఎవరికి ఇయ్యక దాన్ని ఆనుకొని కొంత స్థలాన్ని యూదులకు ఇచ్చింది. ఏం చేయమని? మీరు మందిరం కట్టుకోవాలి. కొంత స్థలాన్ని ముస్లింలకు ఇచ్చింది, మీరు మసీదు కట్టుకోవాలి. ఈ వివాదాస్పద ఇది నాది 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 అని ఏ స్థలం కొరకైతే ఈ 3 మతాలను కొట్లాడుకుంటున్నారో ఆ స్థలంలోకి ఎవరు పోవద్దు. ఇప్పుడు మన అయోధ్యలో అదే జరిగింది. అయోధ్యలో ఇది స్థలం మాది అని ముస్లింలు, ఈ స్థలం మాది అని హిందువులు. ఎందుకంటే అక్కడ రామ మందిరం ఉంటే రామ మందిరాన్ని కూలగొట్టి మసీదు కట్టిరు కాబట్టి వాళ్ళు మసీదును కూలగొట్టి ఆ స్థలాన్ని కూడా ఎవరికి ఇవ్వకుండా మన అలహాబాద్ హైకోర్టు మనకి ఒకటి ఏమైందన్న డూమ్ ఆఫ్ రాక్ అని ఒక పెద్ద గోపురం కట్టుకున్నారు. తర్వాత అల్ అక్సా అని ఒక మసీద్ కట్టుకున్నారు. మన మందిరం ప్లేస్లోనే ఉన్నది. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రభుత్వం చేసేది ఏంటంటే ఇప్పుడు ఆ మసీదును కూలగొట్టాలంటే ఆ మసీదును వశపరుచుకొని అదే ప్లేస్లో మందిరాన్ని కట్టాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే జాగ్రత్తగా ఉందండి, ఎక్కువ టైం అయిందా? నాకు ఒకటి దాకా చెప్పేది. అయితే ఏమైందంటే వీళ్ళు యూదులు ఆ మందిరం దగ్గర, ఆ స్థలం దగ్గర బలులు అర్పిస్తూ ఉన్నారు. అక్కడ బలులు అర్పించిన ప్రతిసారి ప్రపంచం అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూదులు బలు అర్పించింది, అయిపోయింది, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, సంఘమంతా సర్వనాశనం అవుతుంది. ఈ మధ్యన ఒకటి ఎర్రని పెయ్యి వచ్చింది. ఎర్రని పెయ్య మీరు యూట్యూబ్ చూసేదా, ఫేస్బుక్ చూసేదా? పాత నిబంధన కాలంలో ఎర్రని మచ్చ లేని ఆరోగ్యకరమైన ఎర్రని పెయ్యని బలికిమని దేవుడు చెప్పిండు. అది చేసినారా అయిపోయింది. ఇప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఎర్రని పెయ్యను బలిచ్చినారు మొన్న. అంటే వాళ్ళు ఎందుకు ఇచ్చినారంటే ఎర్రని పెయ్య ఒకటే కాదు, ఒక 10 కావాలి వాళ్ళకు. ఎర్రని పెయ్య 10 కావాలి యూదులు. అంటే మొన్న ఒకదాన్ని బలిచ్చారు. ఎందుకు ఇచ్చేదంటే మాక్ డ్రిల్ అంటే ఒకటి రిహార్సల్ చేసేది అన్నట్టు. ఇది బలి మనం ఎట్లా చెయ్యాలా, ఈ పద్ధతి అయితే ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూద్దాం
ఇప్పుడు ఫైనల్స్ ఆడే ముందు సెమీఫైనల్స్ ఆడినందుకు. అయితే వాళ్ళు తీసుకొచ్చిన ఎర్రని పెయ్యలో ఒక పెయ్యకు కొంచెం ఇక్కడ మచ్చ ఉన్నది. మచ్చ ఉంటే అది పనికి రాదు. ఒక వెంట్రుక తెల్లగా ఉన్నది అన్నట్టు రోమం, ఇది పనికి రాదు. కాబట్టి దీంతో మనం ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పేసి ఆ ఎర్రని పెయ్యను పాటించింది. ప్రపంచం అంతా ముస్లిం దేశాలని వాళ్ళు ఎర్రని పెయ్యను పాటించారు. ప్రపంచం అయిపోయింది, అంతా వచ్చేసింది అని కనిపి ఇక ఫేస్బుక్లలో యూట్యూబ్లలో ఇక బోధకులు ఎట్టున్నదంటే ఇక ప్రపంచం ఈ టెన్షన్ పడుతూ ఉంది క్రైస్తవ సంఘం. ఏం చేయాలో అర్థమైతలేదు. నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. పాలస్తీనాలో మందిరము కట్టినా కట్టకపోయినా క్రైస్తవులకు వచ్చే నష్టము లేదు, లాభం లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏ ప్రసంగం చేసినా కన్ఫ్యూజ్ కావద్దు, భయపడద్దు. చాలా మంది భయపడుతూ ఉన్నారు. అందుకే నేను ఈ రోజుల్లో ఇది ముందర పెడుతున్నాను. అక్కడ మందిరం కట్టినా మనకు సంబంధం లేదు, మందిరం కట్టకపోయినా మనకు సంబంధం లేదు. ఎందుకు లేదు? అమ్మా ఒక కాలం వస్తా ఉన్నది, ఆ కొండ మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధించరు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలను. అంటే మందిర చరిత్ర సమాప్తమైపోయింది. అది యెరూషలేము కావచ్చు, అమెరికా కావచ్చు, రోమ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఎక్కడ ఎవ్వరు ఎంత పెద్ద మందిరం కట్టుకున్నా అది ఆ సంఘం కొరకు కట్టుకున్న ఒక మందిరం, ఆ దేవుని మందిరం కాదు. అందుకే నేను క్లియర్గా చెప్పిన సంఘ దేవాలయం గురించి చెప్తాను కదా. మందిరం మన కొరకు కట్టుకుంటా ఉన్నాం. దేవుడు కోరుకునేది మాత్రం మనలను, మన హృదయమే ఆయన ఆలయము, మన దేహమే ఆయన ఆలయము. ఎక్కడ మనం ఇద్దరు ముగ్గురం కూడుకుంటామో అదే ఆయన ఆలయము. అక్కడ మందిరం కట్టినా మనకు సంబంధం లేదు, అక్కడ కట్టుకోకపోయినా మనకు సంబంధం లేదు. నేను ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినాలి, ఇది మర్చిపోవద్దు. అక్కడ మందిరం కట్టుకునే వాళ్ళు యేసు ప్రభువును నమ్మలేదు. ఇది గుర్తుపెట్టుకో. ఈ బోధకుల కన్నా నాకు ఏ బోధకుడికి నేను వ్యతిరేకించా అని ప్రసంగం చేసేటప్పుడు ఆలోచించాలి. వాళ్ళు అన్నప్పుడు అమ్మా నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను అని యేసు ప్రభు రివీల్ చేసుకున్నాడు. ఆ తల్లి నమ్మింది. కానీ ఈ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యోధులు ఇప్పటికీ కూడా యేసు ప్రభు దేవుడు అని నమ్మడం లేదు. వాళ్ళు ఇంకా కూడా మెస్సియ వస్తాడు అనే నమ్ముతా ఉన్నారు. అందుకే ఇది కన్ఫ్యూజ్ చేసి అంటుందండి. ఈ బోధకులన్నా సంఘాన్ని కన్ఫ్యూజ్ చేసి పెడతా ఉన్నారు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పాలస్తీనాలో ఆ స్థలం వరకు యుద్ధం చేసి ఆ స్థలాన్ని అమ్మ సంపాదించుకొని అక్కడ బయటకు పోయి కట్టుకోవాలి. అక్కడ మందిరం కట్టేది వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు యోధులు. వాళ్ళ దేవుడి కొరకు వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ దేవుడు ఎవరు అంటే యెహోవా దేవుడే, మన దేవుడే. కానీ వాళ్ళు ఇంకా యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు రాలేదు, ఇంకా పరిశుద్ధాత్మ దగ్గరికి వాళ్ళు రాలేదు. మనం యెహోవా దగ్గర నుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాం, యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాం, యేసు ప్రభు దగ్గర నుంచి మనం పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం కదా. నేను వెళ్ళిన ఎడల దేవుని యొద్ద నుండి ఆదరణకర్తను మీ ఎద్దకు పంపిస్తాను, ఆదరణకర్త వచ్చినప్పుడు మీకు అన్ని తెలియజేస్తాడని చెప్పినారు కదా. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం. వాళ్ళు ఇంకా తండ్రి కాలంలోనే ఉన్నారు. కాబట్టి ఆ మందిరానికి మనకు సంబంధం లేదు. వాళ్ళు యోధులు, వాళ్ళు ఇంకా క్రైస్తవులు కాలేదు. వాళ్ళు యేసు ప్రభువును నమ్ముకోరు ప్రజలు, వాళ్ళకు మనకు సంబంధం లేదు. తర్వాత పనుల విషయం
కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో దహన బలులు, పాప పరిహారార్థ బలులు, సమాధాన బలులు, ప్రాయశ్చిత్త బలులు, 4-5 రకాల బలులు ఉండేవి. పస్కా బలి, ఈ బలులన్నీ కూడా యేసు ప్రభువు కలువరి శిలువలో ప్రాణత్యాగం చేసినప్పుడే బలులకు అన్నిటికీ సమాప్తం. ఇక బలి ఇవ్వవలసిన అవసరం లేదు. అంతకుముందు బలులు ఎందుకు ఇచ్చినారో ఇదంతా బైబుల్లో ఉన్నది. మీరు హెబ్రీ 5, 6, 7, 8, 9, 10 అధ్యాయాలు చదివితే ఇదంతా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి నేను లేదు, సమయం రాలేదు. 5, 6, 7, 8, 9 5 అధ్యాయాలు చదవండి, అర్థమైంది. బలులు లేవు. ఇక ఒక్కసారి చదవండి. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1 కొరింథీ 5:7 అదొక్క వచనం చూపెడతాను. 1 కొరింథీ 5:7 మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడ్డాడు. ఇక్కడ నేను చాలా రెఫరెన్స్ చూపించగలుగుతా మీకు. ఇప్పుడు బలుల అవసరం లేదని, అందుకే నేను అధ్యాయాలు చెప్పిన. హెబ్రీ 5, 6, 7, 8, 9, 10 చదవండి. 5 నుంచి 10 వరకు చదవండి. బలులు లేవు. ఆయన ఒక్కసారి ఆ పని చేసి ముగించినాడు. సిలువలో కూడా ఆయన సమాప్తమైనది అని చెప్పి ఉన్నాడు కదా. ఇక బలులు లేవు. అక్కడ చాలా స్పష్టంగా ఉన్నది. క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడ్డాడు. వాడు ఎర్రని పెయ్య కోసుకొని, వాడు కర్రని పెయ్య కోసుకొని, వాడు ఆకుపచ్చ పెయ్య కోసుకొని, వాడు బ్రౌన్ కలర్ పెయ్య కోసుకొని, వాడు ఏ పెయ్యనన్నా కోసుకొని మనకు సంబంధం లేదు. కాబట్టి ఈ యూట్యూబ్లలో, ఈ ఫేస్బుక్లలో వచ్చే ప్రసంగాలకు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక ఇంతకు మించిన